అందరికీ నమస్కారం. నేను నాగాస్త్రం నాగరాజ. వెల్కమ్ టు నాగాస్త్రం. ఇంటి పేరు కస్తూరి, లోపల చూస్తే గబ్బిలాల కంపు, ఊరు గొప్ప పేరు దెబ్బ. ఇలా చెప్పుకుంటూ పోతే చౌడేపల్లి ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి దీనంగా ఉంది. 2002 సెప్టెంబర్ 30వ తేదీన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 4 మంత్రులు అనగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కడియం శ్రీహరి, కోడెల శివప్రసాదరావు, దామంచర్ల ఆంజనేయులు, అప్పటి చిత్తూరు ఎంపీ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి వంటి ఉద్దండులు ఈ ఆర్టీసీ బస్టాండును ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఆర్టీసీ బస్టాండుకు బాలారిష్టాలు తప్పడం లేదు. ఆర్టీసీ బస్టాండు ప్రారంభించి 22 ఏళ్ళు అయినప్పటికీ ఇక్కడ ప్రయాణికులు పడే అవస్థలు అన్నీ కావు. 17 ఏళ్ల పాటు నిరుపయోగంగా ఉన్న తర్వాత ట్రాఫిక్ నియంత్రణ పేరుతో బస్టాండు నుంచి పలమనేరు మార్గంలోని ఈ ఆర్టీసీ బస్టాండుకు కేవలం పలమనేరు ఆర్టీసీ బస్సులు మాత్రమే నిలుపుదల అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ ఉంది, కానీ ప్రయాణికులకు ఎలాంటి వసతులు లేవు. మరుగుదొడ్లు ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయి, మంచినీటి బోరు ఉన్నా నిరుపయోగంగా ఉంది. అయితే మహిళలు మాత్రం మరుగుదొడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికైనా అర్జెంట్ అయితే ఈ విధంగా ఉన్న మొక్కల వెనుక, తుప్పల వెనుక వెళ్ళి వారి అవసరాలను తీర్చుకోవాల్సి వస్తుంది. అధికారులకు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆర్టీసీ బస్టాండులో మరుగుదొడ్లు, కనీసం ప్రయాణికులకు అవసరమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఇక్కడి వారు కోరుకుంటున్నా వారిలో చలనం లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక యువకులు ప్రయాణికులు పడే అగచాట్లను చూసి తమ సొంత నిధులతో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని ముందుకొస్తున్నారు. వారి మాటల్లోనే మనం ఈరోజు చౌడేపల్లి ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాము. ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈ ఆర్టీసీ బస్టాండ్ 2002లో 4 మినిస్టర్లతో గొప్పగా ప్రారంభించబడింది. అంత గొప్పగా ప్రారంభించిన ఆర్టీసీ బస్టాండ్ ఈరోజు పాడుబడి స్థితిలో ఉంది. ఇక్కడ నుంచి కనీసం మినిమం ఒక 100 నుంచి 200 మంది ప్రతిరోజు ప్రయాణిస్తున్నారు. వారిలో ఆడవాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారికి కనీసం మరుగుదొడ్ల సదుపాయం లేదు ఇక్కడ. అందులో ఆర్టీసీ లేడీ కండక్టర్ కూడా ఉన్నారు. ఆర్టీసీ ఏదైనా దయ ఉంచి ఉన్న మరుగుదొడ్లు కనీసం రిపేర్ చేయించన్నా వాళ్ళకి కల్పించాలని కోరుచున్నాము. ఆర్టీసీ యజమాని స్పందించని పక్షంలో స్థానికంగా ఉన్న మేము యువకులు కలిసి బాత్రూమ్ రెడీ చేసన్నా ఇవ్వాలని అనుకుంటున్నాము. దయ ఉంచి ఆర్టీసీ వారు ముందుకు వచ్చి ఈ ఒక్క సదుపాయాలను కల్పించాలని ప్రార్థిస్తున్నాము. ఆర్టీసీ అధికారులు మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాం.